శాంపిల్స్ ఇచ్చారా? ఇచ్చా. అవును, ఈ రిపోర్ట్స్ ఎన్ని రోజులకు వస్తాయి? 2 రోజులైతే ఖచ్చితంగా అవుతుంది అత్తయ్య. అత్తయ్య, ఆ ఊర్మిళ హరి రూమ్ లోకి వెళ్తుంది. గుడ్ మార్నింగ్ హరి. హరి, రెస్ట్ తీసుకో. నీకు చాలా పెద్ద ప్రమాదం జరిగింది. ఆంటీ మీరు? నా పేరు ఊర్మిళ. నేనే నిన్ను కాపాడింది. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. తను నా కూతురు నీరజ, అతను మా అల్లుడు సంజయ్, వాళ్ళిద్దరి పాప హాని. హరి, మమ్మల్ని ఎలాగో గుర్తుపట్టలేదు. కనీసం పాపనైనా గుర్తుపట్టు. తను నా పాపే హరి. ఇప్పటికైనా గుర్తు తెచ్చుకో. అత్తయ్యని మామయ్యని గుర్తుపట్టు. చూడు, తను నా పాప. నీ పాప అని ఇంకొకసారి మాట్లాడవంటే బాగోదు చెప్తున్నాను. హరి, వీళ్ళ మాటలు నమ్మకు. మనిద్దరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. నన్ను నమ్ము. నాన్నా, అవునరా, యశోద అంటే నీకు చాలా ప్రాణం. తన కోసం నువ్వు నన్ను కూడా ఎదిరించావు తెలుసా? షట్ అప్. ఎవరు మీరంతా? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? హరి, వీళ్ళ మాటలు నమ్మకు. నువ్వు ప్రేమించింది ప్రణవిని. ప్రణవి నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. అబద్ధం హరి. ఈ ఊర్మిళ మాటలు నమ్మకు. అసలు ప్రణవి అనే అమ్మాయి నీ జీవితంలో లేదు. కనీసం నీ ఫ్రెండ్స్ లో కూడా ప్రణవి అనే అమ్మాయి లేదు. వీళ్ళ మాటలు నమ్మద్దు. ఆంటీ, ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటాను. హేయ్, ఏంటే నువ్వు చూసుకునేది? వీడు నా కొడుకు. నీ కొడుకా? నీ కొడుకు అనడానికి ప్రూఫ్ ఏంటి? తను నిన్ను అమ్మా అని పిలుస్తున్నాడా? తను నిన్ను గుర్తుపట్టాడా? మర్యాదగా బయటికి వెళ్ళు. ఈ హాస్పిటల్ నాది. నర్స్, నర్స్, చెప్పండి మేడం. వీళ్ళని బయటికి తీసుకెళ్ళు. హరి గదిలోకి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయడానికి వీల్లేదు. అలాగే మేడం. పదండి మేడం. ఏయ్, ఆగు. హరి, ఇదిగో వాళ్ళ నమ్మకు. నేను మీ అమ్మని. ఇదిగో మీ నాన్నరా. పదండి మేడం. ఏ పదండి. హరి, హరి, తీసుకెళ్ళండి. పదండి. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగెనే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే.
దాక్షాయిని, ఎందుకు బాధపడతావు? పద పద, నిద్రపోదు. ఏంటండి నిద్రపోవాలా? నిద్ర ఎలా పడుతుంది? ఈ లోకంలో ఏ తల్లికి రాని కష్టం నాకొచ్చింది. ఏ జన్మలోనో ఏదో పెద్ద పాపం చేశాను. అందుకే ఈ జన్మలో నాకు దేవుడు ఇంత పెద్ద శిక్ష వేశాడు. దేవుడికి నా మీద ఎంత కోపం లేకపోతే నా కొడుకుతోనే నన్ను ఎవరు మీరు అని అనిపిస్తాడు. నా కొడుకు, నా కన్న కొడుకు నన్ను గుర్తుపట్టకపోవటం ఏంటండి? లోకంలో ఇదే మొదటిసారి నేనే నీ కన్న తల్లిని అని ఒక కొడుకు దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఒక తల్లికి రావడం. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా చెప్పండి? అసలు వాడు మళ్ళీ మామూలు మనిషి అవ్వగలడా? వాడికి ఈ అమ్మ మళ్ళీ గుర్తుకొస్తుందా? ఈ అమ్మని అమ్మ అని ప్రేమగా పిలిచి నన్ను కౌగిలించుకుంటాడా? ఏమండి, మనకి ఇంత బాధగా ఉంటే ఆ యశోద ఇంకెంత బాధపడుతుందండి? ఇక మీరు అబద్ధాలు ఆడించాలు, నన్ను వదిలే. అయ్యో, ఏమైంది? అసలు మీరెవరు? మీకు దండం పెడతాను, మీరు నాతో ఆడుకోవద్దు. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళండి. గెట్ లాస్ట్. కనులకు కనబడు కలలే, కలిగిన క్షణమిది, మిగిలిన నిజమిది, మనసున ఎగసిన కథలే, ముగిసిన మలుపిది, మమతకు సెలవు ఇదే. ఎలా జరిగింది ఎదే అలై విరిగి. హరి, వీళ్ళ మాటలు నమ్మకు. నువ్వు ప్రేమించింది ప్రణవిని. అడుగిది హృదయపు తడి, ఇది అలసి. నీ కొడుక? నీ కొడుకు అనడానికి ప్రూఫ్ ఏంటి? నీ పాప అని ఇంకొకసారి మాట్లాడవంటే బాగోదు చెప్తున్నాను. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఇక్కడ ఎంతసేపు అని కూర్చుంటావు? గదిలో నిద్ర పట్టకపోయినా అలా పడుకుందు కానిరా. ఏంటి దాక్షాయిని ఇది? నా తప్పులకి నేను ప్రాయశ్చిత్తం చేసుకుందామని ఆ దేవుణ్ణి వేడుకున్నాను. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడు. స్వామి,
నేను చేసిన తప్పులకి ఎంత పెద్ద శిక్ష అయినా నా శరీరానికి వెయ్యి, అంతేకాని నా కొడుక్కి శిక్ష వేసి నన్ను మానసికంగా చంపొద్దు. నా కొడుక్కి గతం గుర్తొచ్చేలా చెయ్యి. కన్న తల్లిగా నా కడుపు కొత్త తీర్చు తండ్రి. అలాగే యశోద జీవితాన్ని కాపాడు. హరి యశోదలు ఆనందంగా ఉండేలా చూడు తండ్రి. ఇంతకంటే జీవితంలో నేను కోరుకునేది ఏమీ లేదు. ఏంటి దాక్షాయిని, నీకు నువ్వు శిక్ష వేసుకున్నంత మాత్రాన హరికి వెంటనే నయమవుతుందా చెప్పు? అయ్యో, ఏంటత్తయ్య ఎందుకిలా చేస్తున్నారు? దయచేసి ఇంకెప్పుడిలా చేయకండి. దేవుడు ఎప్పుడైనా న్యాయం వైపే నిలబెడతాడు. హరి త్వరగా కోలుకుంటాడు అనే నమ్మకం నాకుందత్తయ్య. నీరజ, నీరజ, ఎవరు ఎవరు నువ్వు? ఇది మరీ బాగుంది నీరజ. నిన్ను చూసి నువ్వే గుర్తుపట్టలేకపోతున్నావా? ఏంటి నువ్వు మాట్లాడేది? నన్ను చూసి నేను గుర్తుపట్టలేకపోతున్నానా? మరి నిన్ను చూసి నువ్వు ఎవరు అని అడిగితే దాని అర్థం ఏంటి నీరజ? కావాలంటే చూడు నీరజ, నువ్వు ఎప్పుడు అద్దంలో చూసుకునే నీ ప్రతిబింబాన్ని కాదు నేను. మరి మరి ఎవరు నువ్వు? నీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే నీ ఆలోచనల్ని, నీ భావాల్ని, నీ భయాల్ని, నీ అనుమానాలన్నింటినీ కలిపి నీతోటే పెరిగిన నీ అంతరాత్మని నీరజ. అవునా? మరి ఎందుకొచ్చావు? నువ్వు పడుతున్న మనోవేదన నుండి నిన్ను బయటపడేద్దామని వచ్చాను. మీ అమ్మ మీద నీలో పెరుగుతున్న అనుమానాలకి సమాధానం చెప్దామని వచ్చాను. అలుపెరుగని ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరవుతున్న నీకు ఊపిరందించాలని వచ్చాను నీరజ. ఇవన్నీ నీకెలా తెలుసు? మా అమ్మ మీద నాకు అనుమానం కలిగిందన్న సంగతి నీకెలా తెలుసు? అంటే నువ్వు నిజంగానే నేనేనా? అవును నీరజ, నీ అనుమానాలు పటాపంచలు చేయటానికి వచ్చాను. నన్ను నమ్ము. నీకు తెలియని నిజాలు, నీకు తెలియకుండా నీ తల్లి దాచేసిన నిజాలు, ఒకే రూపంతో కనిపిస్తున్న నీ తల్లి ఊర్మిళకున్న అనేక రూపాల్ని, తన నిజ స్వరూపాల్ని చెప్పమంటావా నీరజ? వద్దు, ప్లీజ్ చెప్పొద్దు, దయచేసి చెప్పొద్దు. నా తల్లి గురించి నాకు కలిగిన అనుమానాలు అవి అలాగే ఉండిపోని, వాటిని నిజాలని నాకు చెప్పొద్దు. మా అమ్మ చెడ్డది అని చెప్తే నేను అస్సలు భరించలేను. మరి నువ్విలా అనుమానాలతో, అంతు తెలియని ఆలోచనలతో సతమతమవుతుంటే నీ అంతరంగాలలో ఉన్న నేను ఎలా భరించగలను నీరజ? అసలే అనుమానం పెనుభూతం. దానిని ఎంత త్వరగా మన నుంచి తరిమేస్తే అంత మంచిది. మరొకసారి ఆలోచించు. చెప్పమంటావా మీ అమ్మ గురించి?
భూగర్భంలో నీ తల్లి దాచేసిన బోలెడు నిజాల గురించి. వద్దు వద్దు, ఇంకా నన్ను బాధ పెట్టొద్దు ప్లీజ్. వెళ్ళిపో వెళ్ళిపో. చూడు బంగారం, నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది. నా గొంతు నొక్కడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాలు చూస్తే నాకు నవ్వొస్తోంది. ఏదో ఒక రోజున నిజాలన్నీ బయటపడినప్పుడు బాధపడటానికి కూడా నేనుండను. బాగా గుర్తుపెట్టుకో. ప్లీజ్ వద్దు. అమ్మ మీద లేనిపోనివి చెప్తే నేను నమ్ముతానా? నమ్మను. చెప్తోంది ఎవరో పరాయి వాళ్ళు కాదు కదా నీరజ, నీ అంతరాత్మనే కదా. వద్దు. కావాలంటే ఆ అంతరాత్మ గొంతు నొక్కేస్తాను, కానీ మా అమ్మ గురించి నెగటివ్గా ఆలోచించలేను. నేను ఆలోచించలేను ప్లీజ్. అత్తయ్య, 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 అత్తయ్య ఆగండి. అత్తయ్య, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? యశోద, ఇప్పటికే నా కొడుకు నాకు దూరమై చాలా రోజులవుతుంది. రోజులు ఇలా గడిచే కొద్దీ మళ్ళీ నా కొడుకు మామూలు మనిషి అవుతాడనే నమ్మకం నాకు పోతుంది. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏ నిర్ణయానికి అత్తయ్య? నేను ఆ రాక్షసి కాళ్ల మీద పడి నీ మీదున్న కోపాన్ని, నా కొడుకు మీదున్న కోపాన్ని నా మీద చూపించమని బతిమలాడుకుంటాను. నా కొడుకును వదిలిపెట్టమని ఆ రాక్షసి కాళ్ల మీద పడి ప్రాధేయపడతాను. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకేమన్నా పిచ్చా? మీలాంటి మంచి మనిషి ఆ రాక్షసి లాంటి ఊర్మిళ కాళ్ళ మీద పడ్డమేంటి? అవసరం లేదత్తయ్య, ఏం అవసరం లేదు. ఈ రోజు కాకపోతే రేపైనా హరి మామూలు మనిషి అవుతాడు, తిరిగి వస్తాడు, మిమ్మల్ని అమ్మ అని పిలుస్తాడు. నాకైతే నమ్మకం లేదే యశోద. దయచేసి ఈ విషయంలో నాకు అడ్డు చెప్పొద్దు. నన్ను వెళ్ళనివ్వు. అత్తయ్య ఆగండి అత్తయ్య. ఏంటి అత్తా కోడళ్ళిద్దరూ అర్ధరాత్రి రోడ్ల మీదున్నారు? కొడుకు తనని గుర్తుపట్టడం లేదని, తనకు దూరమయ్యాడు అని మీ అత్తయ్య ఎక్కడైనా దూకి చావడానికి వెళ్తుందా ఏంటి? మాటలు జాగ్రత్తగా రానివ్వు. చింత చచ్చిన పులుపు చావలేదన్నట్టు నీకు ఇంత జరిగినా కూడా కోపం, పౌరుషం తగ్గలేదే. తగ్గిస్తా. ఊర్మిళ, దయచేసి నా కొడుకును విడిచిపెట్టు. నా కొడుకుకి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు. అయినా నేనిప్పుడు నిన్ను ఏమీ అనడం లేదు. ప్లీజ్, నా కొడుకును నాకు అప్పగించు.
ఇదే నేను కోరుకుంది. నాకు ఎదురు తిరిగితే నచ్చదు. కింద పడ్డా నాదే పై చేయి కావాలి అనుకుంటాను. ఈరోజు అదే జరిగింది. ఒకప్పుడు నా కూతుర్ని మీరంతా కలిసి పిచ్చిదాన్ని చేసి రోడ్డు మీద పరిగెత్తించారు. నా కూతురు కోసం నన్ను పిచ్చిదాన్లా వెతుక్కునేలా చేశారు. దానికి ప్రతీకారం ఈరోజు నేను తీర్చుకుంటున్నా. ఇప్పుడే ఏమైంది? ఇకపై ముందు ముందు ఉంటుంది ముసళ్ళ పండగ. ఇప్పుడే ఇలా అయిపోతే అప్పుడు అస్సలు తట్టుకోలేరేమో. ఊర్మిళ, ఇదిగో నువ్వు ఏం చేయమన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. ప్లీజ్ నా కొడుకును వదిలే. అత్తయ్య, యశోద, ఇలాంటి వాళ్ళ ముందు తగ్గాల్సిన అవసరం లేదు. దేవుడనే వాడే ఉంటే ఎప్పటికైనా అన్యాయం ముందు న్యాయం గెలిచి తీరుతుంది. ఈ రాక్షసి పతనం మన కళ్ళ ముందే జరుగుతుంది. తినెవరు? తను నేను ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాం. ఆ ఊర్మిళ అనే రాక్షసి వల్లే మనిద్దరి జీవితాలు ఇప్పుడు ఇలా తయారయ్యాయి. నీకు దండం పెడతాను, నేను చెప్పేదంతా నిజం. మీరు చెప్పిన మాటలే నమ్ముతాను. సాక్ష్యాలేవి? నేనిప్పుడు నమ్మడానికి దగ్గరగా ఉన్న ఒకే ఒక్క మనిషి ప్రణవి.